ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచి పనుల గురించి మనం నేర్చుకుందాం బైబిల్‌లో. మంచి పనులంటే క్రీస్తుపై విశ్వాసం నుండి ప్రవహించే చర్యలు. దేవుడు మరియు ఇతరులపై ప్రేమను ప్రదర్శిస్తాయి. అవి రక్షణకి ఆధారం కాదు కానీ దాని ఫలితం. బైబిల్ సూచనలతో కూడిన 4 ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటగా మంచి పనులు మనలను రక్షించవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎందుకంటే ఇది కృపచేత విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడ్డారు. మరియు ఇది మీ నుండి వచ్చినది కాదు. ఇది దేవుని బహుమతి. క్రియల ద్వారా కాదు. తద్వారా ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. రక్షణ విశ్వాసం ద్వారా కృపతో లభిస్తుంది. మన మంచి పనుల ద్వారా కాదు. రెండవది, మనము మంచి పనుల కోసం సృష్టించబడ్డాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని చేతి పనులము. సత్కార్యములు చేయుటకును క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్నాము. మనము చేయుటకు ముందుగా దేవుడు సిద్ధపరిచిన ఉన్నాము. మంచి పనులు మనలను రక్షించనప్పటికీ అవి మన జీవితాల కోసం దేవుని ప్రణాళికలో భాగం. మూడవదిగా, మంచి పనులు మన విశ్వాసాన్ని చూపుతాయి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అదేవిధంగా విశ్వాసము దానితో పాటు చర్య లేకుండా ఉంటే అది చనిపోయినది. మంచి పనుల ద్వారా నిజమైన విశ్వాసం వ్యక్తమవుతుంది. నాలుగవది, మంచి పనులు దేవుణ్ణి మహిమపరుస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఇతరులు మీ మంచి పనులను చూచి పరలోకములో ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా మీ వెలుగు వారి ముందు ప్రకాశింపనివ్వండి. మన మంచి పనులు ఇతరులను దేవుని వైపు చూపాలి, మనమే కాదు. దేవుడి మాటలను దీవించునుగాక.